వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. తెలంగాణలో ప్రధానమైనటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆ నిజామాబాద్ పాత పేరే ఇందూరు, ఇంద్రపురి, కైలాసగిరి, బాలుకొండ, దుర్గాలబరి. రాష్ట్రకూట రాజైనటువంటి ఇంద్రవర్మ నిర్మించిన పట్టణమే ఇందూరు. ఆ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరొక రెవెన్యూ డివిజన్ ఆర్మూర్. మీరు చూస్తున్నటువంటి వెనకాల చూస్తున్నటువంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశం నవనాథ సిద్ధుల గుట్ట. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే నవనాథ సిద్ధుల గుట్ట జాతర ఎక్కడ జరుగుతుందన్నాడు. ఆర్మూర్లో జరుగుతుంది. ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి పట్టణమే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఆర్మూర్ సిటీ. ఇది ఈ ఆర్మూర్ పక్కనే ఈ గుట్ట ఉంది. ఈ గుట్ట పైన ఆర్మూర్ అనే పేరు ఎట్లా వచ్చిందనే కథనాలు ఉన్నాయి. 6+3 మొదటగా ఆరుగురు సిద్ధులు ఈ ప్రాంతంలో ఇక లోపల గుహ ఉంది. ఆ గుహలో మొదట 6 నివసించినట్టు, ఆ తర్వాత మరో 3 సిద్ధులు రావడం జరిగింది. అలా మొదట 6 వ్యక్తులు, ఆ తర్వాత 3 సిద్ధులు, ఇలా ఉండడం వల్ల 6+3 ఆరుమూరుగా మారింది. ఈ ఆరుమూరు అనే పట్టణంలో 9 మంది, వాళ్ళనే నవనాథ సిద్ధులు అంటాం. గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథ్, చర్పట్నాథ్. ఈ పట్టణంలో మొదటగా నివసించింది ఈ నవనాథులు కాబట్టే ఈ గుట్టకు నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరు వచ్చింది. ప్రతి శివరాత్రి నాడు ఈ గుహలో ఉన్నటువంటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది, జాతర జరుగుతుంది. ఈ గుట్టపైకి ఎక్కడానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రోడ్డును కూడా నిర్మించడం జరిగింది. వెనక నుండి వెళ్తే మనకు మెట్లు కనిపిస్తాయి, ముందర నుండి వెళ్తే మనకు రోడ్డు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్రమం ఉంది, గోశాల ఉంది. మీరు వెనకాల పైన చూస్తున్నటువంటిది ధ్యాన కేంద్రం. ఇక్కడే పిరమిడ్ సొసైటీ వాళ్ళు ధ్యాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం గుట్ట లోపలికి వెళ్ళిన తర్వాత గుహ ఉంటుంది. ఆ గుహలో శివుని యొక్క ఆలయం ఉంది. అట్లాగే ఇక్కడ లోపల సమాధి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క సమాధులు, ఇక్కడే ఉన్నటువంటి పీఠాధిపతుల సమాధులు, రాముల వారి ఆలయం కూడా ఈ గుట్టలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి అత్యంత సమీపంలోనే వితిన్ 5 కిలోమీటర్స్లోనే మనకు అంకాపూర్ అనే గ్రామం ఉంది. ఆ అంకాపూర్నే మనం సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర విత్తన భాండాగారం ఏంటంటే అంకాపూర్. మన ఆర్మూర్ దేనికి ప్రసిద్ధి? ఆర్మూర్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆర్మూర్ ఇట్స్ ఫేమస్ ఫర్ టర్మరిక్. తెలంగాణలో అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆర్మూర్. ఇక్కడే ఎర్రజొన్న కూడా పండించడం జరుగుతుంది. సో తెలంగాణలో అత్యధికంగా పసుపును, ఎర్రజొన్నను ఉత్పత్తి చేసే ప్రాంతం ఏంటంటే ఆర్మూర్. ఈ ఆర్మూర్ డివిజన్లోనే తెలంగాణ ఆత్మ. ఏంది తెలంగాణ ఆత్మ అంటే 1988లో మా తెలంగాణ పత్రికను విడుదల చేసినటువంటి జస్టిస్ కొండా మాధవరెడ్డి తెలంగాణ ఆత్మను ఏంది అంటే SRSP అన్నాడు. గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ఆత్మగా పేర్కొంటాం. ఈ ఆర్మూరు డివిజన్లోనే గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడ్ అనే గ్రామంలో ఉంది. అది ఆర్మూరు డివిజన్లోనే వస్తుంది. ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ప్రముఖమైనటువంటి జాతర, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరిగేటటువంటి జాతర భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర. గత పోటీ పరీక్షలో మనకేమడిగిందంటే లింబాద్రిగుట్ట జాతర ఎక్కడ జరుగుతుంది అన్నాడు. లింబాద్రిగుట్ట జాతర భీమ్గల్ అనే మండలంలో జరుగుతుంది. ఆ జాతరని లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరగా పేర్కొంటాం. ఆ భీమ్గల్ మండలంలోనే మరొక సంస్థానం ఉంది. గత పోటీ పరీక్షలో మనకేమడిగిందంటే ఆ ఆస్థానంలో ఉన్న కవి పేరు అడిగిండు. ఇక్కడే ఉన్నటువంటి సంస్థానం ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ భీమ్గల్ మండలం పక్కనే ఉన్న సంస్థానం పల్లికొండ అనే సంస్థానం. ఆ పల్లికొండ సంస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ కవి కొరవి గోపరాజు. గత పోటీ పరీక్షలో మనకేమడిగిండు? కొరవి గోపరాజు రాసిన గ్రంథం ఏదన్నాడు? సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథాన్ని రాసింది కొరవి గోపరాజు. ఏముంది ఈ గ్రంథంలో ప్రత్యేకత అని అడిగిండు ఎగ్జామ్లో. సిగ్మాండ్ ఫ్రైడ్ కంటే ముందే ఊహాజనిత రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరంటే కొరవి గోపరాజు. సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇట్లా ఆర్మూర్, అంకాపూర్, భీమ్గల్, శ్రీరామ్ సాగర్
ఇక్కడే ఉన్నటువంటి మరొక ఎత్తిపోతల పథకం ఉంది. ఏ ఎత్తిపోతల పథకం ఉంది అంటే మోర్తాడ్లో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తాతగారైనటువంటి చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గోదావరి నదిపైన మోర్తాడ్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ మొదటి జడ్పీ చైర్మన్ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి. ఈ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఆనాడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి అనుబంధంగా మరొక షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే మనం NCSF అంటాం, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. దాన్నే స్థానికంగా సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ అంటాం. ఆ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే చౌటుపల్లి హనుమంత్ రెడ్డి. కాబట్టి అతని పేరుపైనే చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గోదావరి నదిపైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆర్మూరు డివిజన్లో మరొక ఎత్తిపోతల పథకం ఉంది. ఏ ఎత్తిపోతల పథకం ఉంది? అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం ఉంది. మాకులూరు మండలం గుత్పా అనే గ్రామంలో అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అరుగుల రాజారాం. ఆ అరుగుల రాజారాం యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అతని పేరుపైనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకాన్ని గోదావరి నదిపైన నిర్మించడం జరిగింది. ఇక్కడే తెలంగాణలో ప్రధానమైనటువంటి నాయకులు అంటే టీడీపీ నుండి కానీ అంటే మంత్రులుగా చేసినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి, గత 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గం నుండి రావడం జరిగింది. సో ఇట్లా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఒక్క జిల్లాని కాదు, మనం ఆల్రెడీ మన క్లాసెస్లో జిల్లాల సమాచారం చెప్పాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పూర్తి సమాచారాన్ని మన క్లాసెస్లో ఉంచడం జరిగింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, గ్రూప్ 1, 2, 3, SI, JL, DL, గురుకుల, కానిస్టేబుల్ వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి దాదాపు 800 క్లాసెస్ని సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది. కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.